హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ Sky0013. మా ఫస్ట్ మోటో బ్లాగింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడు టు హైదరాబాద్ వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్. దో గైస్ ఇదే నా జీటీ అనగా మ్యాన్ దూర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. పోతూ పోతూ మాట్లాడుకుందాం. నా బండి జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ డబుల్ సైలెన్సర్ ఎక్సెల్స్ తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత నావీ మా నాన్నది ఉంటే నావీ హోండా వాడాను. అలా అలా నేను తర్వాత యాక్సిస్ తీసుకున్నాను. యాక్సిస్ తర్వాత వెస్పా. దాని తర్వాత ఈరోజు నేను మళ్ళీ డబుల్ సైలెన్సర్ జీటీ కాడ ఆగాను. ఏదో దేవుడు ఇచ్చిన కాడికి దానివల్ల ఇంట్లో వాళ్ళు సపోర్ట్ వల్ల జీటీ కొని నేను పర్టికులర్గా చెప్తున్నాను. మీరున్న ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే మనం ముందుకు సాగచ్చు. మా ఫ్రెండ్ బొరగమేన్లో ఉర్రని పోతూనే ఉన్నాడు. పర్పస్ ఏం లేదు గాయస్, దీనివల్ల ఈ మోటార్ బ్లాగింగ్ వల్ల ఏం లేదు. నాకు బండి ఎక్స్పీరియన్స్ ఎలా బిహేవ్ చేస్తుంది, ప్లస్ ఎంత మైలేజ్, పెట్రోల్ ఎంత, అన్నీ షేర్ చేసుకోవాలని వీడియో పెట్టున్నాం అంతే. ఎట్లుంటుందో నా ఫస్ట్ రైడ్ నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు రేపు ఫస్ట్ రైడ్, కానీ ట్రై చేయాలి కదా జీవితంలో. యాక్సిస్ లో ఇంతకు ముందు వెళ్ళినా ఫ్రెండ్స్, బెంగళూరు వెళ్ళి బెంగళూరులో 1 వీక్ స్టే చేసి అట్లా మెకానిక్ వాటర్ ఫాల్స్ పోయి తమిళనాడు మోడల్లో ఉండేది చూసుకొని యాక్సిస్ లో తిరిగి అప్పుడు ఒకరిని ఓడలేదు ఫ్రెండ్స్, ఇద్దరం ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఏం ఒకరిని ఓడడం లేదు, కానీ సపోర్టివ్ గా ఉన్నాడు అనే అవసరం లేదు అనుకోండి. ఒక్కడిని పోయే ధైర్యం కూడా ఉంది, కానీ ఫస్ట్ రైడ్ కాబట్టి ఆయన కూడా, ఆయనకు నేను నాకు ఆయన తోడు ఉంటారని రైడ్ స్టార్ట్ చేద్దాం. ఊరు ఎంటర్ అయినా సార్. ఊరు ఏం కాదు ఇది, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. ఊరు 7 కిలోమీటర్లు ఇట్లా పోతే మళ్ళీ ప్రొద్దుట వస్తుంది ఫ్రెండ్స్. బండి కనడం పెద్ద విషయం కాదు, దాన్ని చూసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా మనం టయానికి చేయించుకొని చూసుకుంటుంటేనే బండి మన సర్వ్ అయ్యేది. సర్వీస్ కానీ దానికి ఏమన్నా అయినా చూసుకుంటా ఉండాలి.
ఈ కొద్దిగా ఎర్లీగా బయలుదేరింటే ఓసు ఈ పొలాలు ఈ వ్యూ చాలా బాగుండేది ఫ్రెండ్. చూడండి ఎంత గ్రీనరీగా, అంత ఓసు అది స్నో, ఆ సన్ చూస్తుంటే చాలా బాగుంది. మా ఫ్రెండ్ బుస్ పెడతాడు కొత్త పిల్లర్ అన్నట్టు పీటీకి అసలు తగ్గేదేలా అని పోటేస్తుంటాయా. 125cc 650cc కాదయా మ్యాటర్, ఓన్లీ ఓన్లో ఉంటుంది. లాక్ చేయడం ఈజీ అనుకున్నా కానీ జనాలు మనల్ని చూడడం సిగ్గుగా, కానీ ఆ సిగ్గే వెళ్ళేయాల. నేను ఇంతకుముందు స్కూల్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ చాలా ఇంట్రోవర్ట్గా ఉండేటోడిని, మాట్లాడేటోడిని కాదు ఎక్కువ, ఏదైనా సిగ్గుపడేటోడిని. కానీ పాస్ట్ 3 monthsలో నాకు అమీను, ముని అని అట్లా రంగా, ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ నాకు పరిచయం అయ్యారు. వాళ్ళ వల్ల నన్ను నువ్వు ఇలా అయితే బతకలేవు అని, నన్ను మాట్లాడడం కానీ సిగ్గుపడడం అట్లా చేయకూడదని నన్ను మార్చేశారు. మ్యాక్సిమం చాలా మార్చేశారు. మంచిగా వాడతారు అనుకోండి. నిజమే శ్రీనా, నేను నాలా ఉండేటప్పుడు నేను ఎట్లా ఈ మొహమాటం చాలా పడేవాడిని. ఎవరికన్నా ఏదన్నా చెప్పాలంటే చాలా ఆలోచించేవాడిని. కానీ మెల్లగా చాలా చేంజ్ అయ్యా. మొన్ననే రీసెంట్గా మా ఫ్రెండ్ రంగా కూడా వెళ్ళిపోయాడు. మాకెందుకు ఇదంతా అంటారేమో అని చెబుతున్నా. కొద్ది టైంలోనే చాలా పరిస్థితి చాలా అయితే దగ్గర అయ్యాము మేము. మీకు ఎవరి దారి వాళ్ళది అంతే కదా ఫ్రెండ్స్. కదా ఒక టైం వరకే ఏదన్నా బాగుంటుంది అంటారు కదా, అది నిజమే. ఎంజాయ్మెంట్ అయిన తర్వాత కష్టపడాలి కూడా లేదు, కష్టపడకుంటే ఏం చేయలేము. ఇప్పుడే దువ్వూరులోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఈ ఊరికి చాలాసార్లు వచ్చామనుకోండి. వస్తే కాదు ఏదో నేను చూపించాలి కానీ స్టార్ట్ అయ్యామని చూపించాలని నేను చూపిస్తున్నా. ఇదే సర్కిల్, మెయిన్ సర్కిల్. ఇచ్చా ఇట్లా రాంగ్ రూల్ వచ్చే మంది రూపాయి ఉంటుంది సార్. కొండలు కొండలు కొండలు
చూడండి guys, ఇది మౌంటైన్ వ్యూ. మౌంటైన్ వ్యూ తాగండి. అదే గ్రీనరీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది.